అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం సుమారు 18 నుండి 26 వచనం వరకు ఎవరైనా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 26వ వచనం వరకు. అయినానేమి మిస చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించు నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. నేను ఎడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది మరి నాకు మరీ మేలు. అయినను నేను శరీరము నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరీ ఇట్టు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందున్న మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియదు. బాగా వినండి. ఫిలిప్పీ పత్రిక ఒక ప్రత్యేకమైన సందర్భంలో రాయబడిన పత్రిక ఇది. ప్రతి పత్రిక వెనకాల పౌలు గారి యొక్క ఆవేదన ఉంది. ప్రతి పత్రిక వెనకాల ఆయనకు ఎన్నో గుండెల్లో తెలియచేయలేని బాధలు ఉన్నాయి. ఆయన జీవితంలో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ఏదైనా ఉంది అంటే సంఘములను గూర్చిన చింత. అలాంటి పరిస్థితులు పరిణామక్రమంగా సంక్రమిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఒక అమ్మాయి విషయంలో, అంటే దయ్యం పట్టిన చిన్నదానికి ఆయన హెల్ప్ చేసినందుకు తీసుకెళ్ళి ఆయన జైల్లో పడేసి బండేసి బిగించి దారుణంగా కొట్టి చెరసాల్లో బంధించి ఏదో పెద్ద నేరాలు చేసిన వ్యక్తిలాగా ఆయన్ని రోజు రోజుకి దిగజారే కార్యక్రమం చేసినప్పుడు ఆ టైంలో సంఘానికి పత్రిక రాసిన పత్రిక పేరే ఫిలిప్పీ పత్రిక. పైగా మాసిదోనియా ఏరియాలో ఒక బిజినెస్లో చాలా వేగంగా పనిచేస్తున్న ఒక ఆమె ప్రేయర్ రిక్వెస్ట్గా ఆ ఏరియాకి వెళ్ళాడు. ఆమె ఎవరో మనకు తెలుసు. పొడి వ్యాపారం చేసే లూదియా. ఆ లూదియా ప్రేయర్కి వెళ్ళడం, ఆ పరిసర ప్రాంతాల్లో ఈ చిన్నదానికి హెల్ప్ చేయడం, ఆ తర్వాత ఈయన అడ్డగోలుగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లంలు ఇరుక్కోవడం, ఆ తీసుకెళ్ళి ఆయన చాలా బాధకు గురి చేశారు. ఆ టైంలో సంఘాన్ని మోటివేషన్ చేయడానికి జైల్లో నుంచి పత్రిక రాశాడు. ఆ పత్రికే ఫిలిప్పీ పత్రిక. దీన్ని ఎన్నిసార్లు చదువుకున్నా విచిత్రంగా ఉంటుంది. ఎన్నిసార్లు చదువుకున్నా మన లైఫ్ని సవాల్ చేసే అనేకమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. నా మాటలు అందరూ స్పష్టంగా ఉన్నాయి కదా? కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, బాగానే ఉందా? ఓకే. కొంచెం జాగ్రత్తగా మనం వినగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారినట ఎక్స్పోజ్ చేయడానికే లివింగ్ లైఫ్లో ఉన్నాడట అపోస్తుడైన పౌలు. అంటే ఆయన జీవిస్తున్న దేనికంటే, నేను లోపలున్న బయట ఉన్న నా లైఫ్ స్టైల్ ఒకటే, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రిప్రజెంట్గా ఉన్నాను. అంటే నేను బతుకుండి ఈరోజు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి పౌలు అని అడిగితే, ఏమి లేదు ప్రభువా, నాకు ఏం అడగాలో నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఒకటైతే అడుగుతాను, నేను ఎక్కడున్నా కానీ క్రీస్తుకి ప్రతినిధిగా ఉండాలి. అదొక్కటి మాత్రం నేను కోరుకుంటాను. ఈ రోజుకి నేను బతుకున్నానంటే సంగమా, అది మీకోసమే నేను బతుకున్నాను, మిమ్మల్ని బట్టే బతుకున్నాను. నన్ను సెల్ఫ్లో నన్ను అడిగితే నాకు కోరుకునే ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నాకు త్వరగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. అది ఆయన యొక్క విజన్. అది ఇలాంటి పరిస్థితుల్లో రాస్తున్నప్పుడు ప్రతి భక్తుడు ఎలా జీవించాలని ఈ పత్రిక ద్వారా నొక్కి నొక్కి వక్కాన్నిస్తాడంటే, మనం ఎగ్జాక్ట్ జీసస్ లాగా ఈ సొసైటీలో కనబడాలంట. అంటే కనబడడం అంటే గడ్డం పెంచుకుని తల పెంచుకోమని కాదు.
ఏంటి దాని అర్థం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అధోరినామ్ జడ్సన్ అనే ఒక మిషనరీ ఉన్నాడు. చదివిన వాళ్ళకి అర్థమవుద్ది, సంఘ చరిత్ర ఎదిగిన వారికి బాగా అర్థమవుద్ది. అధోరినామ్ జడ్సన్ వాళ్ళ వైఫ్ ఒక రోజు వచ్చే ఉంటుందంటే అలా నడుచుకుంటూ వస్తుంది. ఆయన ఇక్కడ ఉంటాడు, చాలా ఆందోళనతో కంగారుతో ఏదో చెప్పాలి, ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలని కంగారుతో వాళ్ళ వైఫ్ అలా ముందుకు వస్తున్నప్పుడు అధోరినామ్ జడ్సన్ అడుగుతాడు, ఏమీ అంత సంతోషంగా ఉన్నావు అని అడిగితే, ఏమి లేదు సార్ మీకు విషయం చెప్పాలంటే, అది చెప్పు, నీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, ఈరోజు ఒక మ్యాగజైన్ చదివాను, ఆ మ్యాగజైన్లో ఏమని రాశారంటే మోడర్న్ అపోస్టల్ అని రాశారండి మీకోసం అన్నాడు. మళ్ళీ చెప్పు అన్నాడు. ఈ నవతరపు అపోస్తులు అని మీ గురించి రాశారండి అండి, చాలా గొప్పగా రాశారు ఆర్టికల్లో. మీ పరిచర్ని కానీ మీ మెసేజెస్ని కానీ సమాజం గుర్తించిన విధానం చూస్తే నాకు అర్థమవుతుంది. కింద చిన్న కొటేషన్ కామెంట్ కూడా ఇచ్చారు. ఆ కామెంట్ ఏంటంటే మోడర్న్ పాల్ అన్నారు. మిమ్మల్ని అనగానే సర్లే అన్నాడు. అదేంటి ఇంత గుడ్ న్యూస్ చెప్పినప్పుడు మోడర్న్ అపోస్టల్, మోడర్న్ పాల్ అని మిమ్మల్ని సొసైటీ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు, సంఘం మిమ్మల్ని ఆనర్ చేస్తున్నప్పుడు మీరు ఆనందపడాలి. కానీ మీరు ఎంత డిస్కరైజ్ అవుతూ మీరు ఇలా ముఖాన్ని కిందకి దించుకున్నారు, ఏంటి సార్ మీకు నచ్చలేదా ఆ కామెంట్ అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, నాకు కామెంట్ ఓకే, కానీ వాళ్ళు పోల్చిన విధానం ఒకటే, కానీ ఒక మాట అయితే అడుగుతున్నాను. అదేంటంటే నన్ను అపోస్తులతో పోల్చారు, పౌలతో పోల్చారు, కానీ క్రీస్తుతో పోలిస్తే బాగుండు అన్నాడు. ఆయన బెంచ్ మార్క్ ఎంత బాగుందో చూడండి. నన్ను అపోస్తులతో పోల్చారు ఓకే, నన్ను పౌలతో పోల్చారు ఓకే, నేను ఇంతకు మించి ఆలోచించేది ఏంటంటే చచ్చిపోయే లోపు యేసుక్రీస్తుని ఎక్స్పోజ్ చేస్తూ చచ్చిపోవాలనుకుంటున్నాను మై వైఫ్ అన్నాడు. నా భార్య నీకు చెప్పాలనుకున్నది ఒకటే అంటే ఆ పోలికతో నేను పోల్చుకున్నప్పుడు నాకు ఇవి పెద్ద కామెంట్స్ కనిపించట్లేదు. సొసైటీకి క్రీస్తులో బతుకుతున్న వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సొసైటీ చాలా విషయాల్లో మనకి కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటుంది. వాళ్ళు కొన్ని స్టాండింగ్స్ ఉంటాయి, వాళ్ళ స్టాండింగ్స్ అందులో ఉన్నప్పుడు అదే లైఫ్ అనిపిస్తుంది, అదే జాయ్ఫుల్ లైఫ్ అనిపిస్తుంది. అందుకే సొసైటీలో స్టాండింగ్స్ ఏంటంటే గొప్పలు మాట్లాడుకుంటారు. మనం చదువుకునే పిల్లలు ఎక్కువ ఉన్నారు కనుక మన సొసైటీలో బతుకుతున్న చదువుకునే విద్యార్థుల మధ్య గొప్పలు ఏంటో చెప్పనా, ఆడు ఎత్తిన కాయ దించడరా అదో గొప్ప, ఏం కాయ అది, అదో కాయ. ఆడు ఎత్తిన కాయ దించడరా, ఆడు బీర్ ఎత్తాడంటే వాడు దించడరా అదో గొప్ప, అదొక స్టాండింగ్ అనుకుంటాడు. ఆడు చాలా గడగడా తాగుతాడు, అదో గొప్ప. వాడు బైక్ తోలితే 140, 160, 170 కొడతాడురా అదో గొప్ప. వాడు క్రికెట్ బాగా ఆడతాడురా, వాడు ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తాడురా, ఆమె డ్రెస్ కోడ్ బాగుంటుంది. ఇవి గొప్పలే కదా సొసైటీలో చెప్పండి. సొసైటీలో వాళ్ళకున్న స్టాండింగ్స్ ఏంటంటే అవి గొప్పలు. తాగడం గొప్ప, తిరగడం గొప్ప, పరుగులు తీయడం గొప్ప, వేగంగా బండి తోలడం గొప్ప. ఇంకా యంగ్ పీపుల్స్ ఏం మాట్లాడుకుంటారో మనకు తెలుసు. వాళ్ళు మాట్లాడుకునే ప్రతి విషయాలు సొసైటీలో అదొక గొప్ప. ఆ బిల్డింగ్ మీద నుంచి దూకడం గొప్ప, ఎల్లెళ్ళి నదికి ఎదురెళ్ళడం గొప్ప, తుంటర పనులు చేయడం గొప్ప. అంటే వాళ్ళ స్టాండింగ్స్ వాళ్ళు ఏం గొప్పగా ఏం జీవిస్తున్నారంటే ఈ సొసైటీలో ఇంటర్నెట్లో ఒక వీడియో ఎక్స్పోజ్ చేస్తూ అప్లోడ్ చేస్తే దానికి కామెంట్స్ పాజిటివ్గా వచ్చి మీ ఫిట్నెస్ బాగుంది, మీ లుకింగ్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది, మీ లుక్స్ బాగుంది, మీ హైస్ బాగున్నాయి ఇలాంటి కామెంట్స్ వస్తే అదో గొప్ప. ఆ గొప్ప కోసం ఏమైనా చేస్తారంటే ఏమైనా చేస్తారు, ఏ గడ్డ అయింది అంటారు, ఏ గడ్డ అయింది అంటారు. సొసైటీలో అదొక గొప్ప. మీరు చూడండి, సొసైటీలో ఇలాంటి స్టాండింగ్స్లో గొప్పగా జీవించడం అనేది చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ అవుట్ సైడ్ మనకు తెలియాల్సిన స్టాండింగ్ ఏంటంటే నువ్వు వేగంగా బండి తోలినప్పుడు దాని వలన ఏదన్నా ప్రమాదం జరిగితే నెక్స్ట్ ఏంటి అది చెప్పదు ఈ సొసైటీ. నువ్వు బాగా తాగడం గొప్ప అని చెబుతుంది, అలా తాగిన తర్వాత నీ లివర్ ఎఫెక్ట్ అయితే, నీ కిడ్నీలు ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ ఏంటి అది చెప్పదు ఈ సొసైటీ. నువ్వు రీల్స్ చేస్తూ నీ యొక్క దాచుకోవాల్సిన దేహాన్ని, మగోడైనా ఆడదైనా దాచుకోవాల్సిన దేహాన్ని నువ్వు నలుగురికి కనబడి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నువ్వు అప్లోడ్ చేస్తున్నావంటే రేపు పొద్దున దాని వలన కలిగే పరిణామాలు, దానికి వలన కలిగే నష్టాలు, దాని వలన కలిగే సీక్వెన్స్ ఏవెత్తున్నావో దానికి కొనసాగింపు నష్టాలు నీకు ఏమైనా తెలిస్తే అది ఏం జరుగుతుందో ఈ సొసైటీ నీకు చెప్తుందా? చెప్పదు. వాళ్ళ స్టాండింగ్స్ మాట్లాడతాడు కానీ దాని తర్వాత జరిగే డిస్ట్రాయిడ్స్ మాట్లాడరు. కానీ మన ఏజ్తో వచ్చే ప్రాబ్లం, యంగ్ పీపుల్స్లో ఉన్న మన ఏజ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ స్టాండింగ్సే మనం రియల్ స్టాండింగ్స్ అనుకుంటాం. దాని తర్వాత కలిగే నష్టాలేంటో ఊహించే లోపు పోవాల్సిన లైఫ్ చెప్పండి పోతుంది, జరగాల్సిన నష్టం జరుగుతుంది. మళ్ళీ పూడ్చుకునేంత టైం ఉంటుందా? లోకం అలానే చెప్తుంది. లోకం ఏం చెప్తుంది అంటే ఇదిగో ఇది స్టాండింగ్, నువ్వు ఇలా జీవించు, నువ్వు గొప్ప,
ఇలా బట్టలు వేసుకు ఇది గొప్ప, ఇలా రెడీ అవ్వు ఇది గొప్ప, ఇలాంటి రీల్స్ ఇది గొప్ప, ఈ సొసైటీ చెప్పే స్టాండింగ్స్ అలా ఉంటాయి, ఇలా తాగు ఇది గొప్ప, ఇంతమందితో తిరుగు ఇది గొప్ప, ఈ సొసైటీ మాట్లాడేది డబ్బులు బాగా సంపాదించు గొప్ప, ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిలబడి ఏదో ఒక సవాల్ చేసి ఒక కార్యక్రమం ఇది గొప్ప సొసైటీకి. అందుకే చూడండి, ఈ గొప్పలు మాట్లాడుకుంటారు, కానీ దీనికి క్వైట్ ఆపోజిట్ లెటర్ ఏదైనా ఉందంటే ఫిలిప్పీ పత్రిక. ఏంటి గొప్ప అంటే, అరే ఇలాంటి పనికిమాలిన పనుల్లోనూ గొప్ప పనులు చేసిన గొప్ప అనుకోకు. గొప్ప సంగతి ఏంటి చెప్పిన, లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించడంలో గొప్ప, క్రీస్తు కొరకు జీవించడంలో గొప్ప. డెనైన్ టు సెల్ఫ్, లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే నిన్ను నువ్వు చంపుకొని క్రీస్తు కొరకు జీవించడంలో గొప్పతనం ఉంది. మళ్ళీ ప్రశ్న, క్రీస్తు కొరకు జీవించడం అంటే చర్చికి రావడమా, తెల్లబట్టలు వేసుకుని? క్రీస్తు కొరకు జీవించడం అంటే గాస్పెల్ చెప్పడమా? క్రీస్తు కొరకు జీవించడం అంటే స్లోగా మాట్లాడటమా, ప్రైజ్ ద లార్డ్ అని? క్రీస్తు కొరకు జీవించడం అంటే రోడ్డుకి ఎడమ వైపుగా నడవడమా? క్రీస్తు కొరకు జీవించడం అంటే, లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏంటి? మీ క్రైస్తవులు అని అందరి దగ్గర నాలుగు భుజం మీద వేసుకుని చెప్పుకుంటూ తిరగడమా? క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటి తెలియదు మనకు వర్డ్స్ తెలుసు, టెర్మినాలజీ తెలుసు, క్రిస్టియన్ పదాలు మనకు బాగా అలవాటు అయిపోయాయి తప్ప లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏంటో మనకు తెలియదు. అందుకే మన స్టేట్మెంట్ ఎగ్జాంపులే అదోనిరామ్ జడ్సన్ అంటున్నాడు, నన్ను అపోస్తులతో కాదు, పౌలుతో కాదు, నన్ను పోల్చాలని నేను కోరుకునే చచ్చిపోయే లోపల క్రీస్తులా బతకడరా అని చెప్పుకోవాలి. అది లివింగ్ ఫర్ క్రైస్ట్. ఏంటంటే క్రీస్తు కొరకు బతకడం అంటే ఓకే, సువార్త చేయొద్దని కాదు, చర్చికి రావద్దని కాదు, క్రీస్తు కొరకు బ్రతకడం అంటే అవన్నీ వద్దని కాదు, అవన్నీ ఓకే. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఎంటైర్ లైఫ్ క్రైస్ట్ లాగా మారిపోవడం. చాలామంది అంటారు, అందన ద్రాక్షలు పుల్లగా ఉన్నాయని నక్క సామెత చెప్పినట్టు ఆ క్రీస్తులాగా ఎలా బతికేస్తామండి అంటారు. నేను మాట్లాడుతున్నాను, చెప్పండి, క్రీస్తులాగా ఒక మనిషి బతకలేనప్పుడు బైబిల్ క్రీస్తులా బతకమని చెప్పడం రైట్ అంటారా? రైట్ స్టేట్మెంటేనా? మనం బతకగలమని అనుకున్నప్పుడే కదండి బైబిల్ ఆయనలా బతకమని మనకు చెప్తుంది. మనం బతకలేమనుకున్నప్పుడు ఆయనలా బతకమని మనం చెప్తుందంటే మనం బతకలేమనా? ఆయనకిలా బతుకుతామనే బైబిల్ మనకు చెప్తుంది. బైబిల్ అందుకే ప్రెజర్ తీసుకొస్తుందంటే ఆయనలా బతుకుతామని అనుకున్నది కనుక. అందుకే బైబిల్లో 2 పోర్షన్లు రాయబడ్డ, ఒకటి ఆయన సంపూర్ణమైన దేవుడు, రెండో సైడ్ మర్చిపోకండి ఆయన సంపూర్ణమైన మానవుడు, మనకు కలిగిన ప్రతి బలహీనతను బాగుగా ఎరిగినవాడు, మనం వెళ్ళిన ప్రతి శ్రమ గుండా మనకన్నా ముందు నడిచిపోయినవాడు, ఆయన మానవ బ్రతుకులకు తగిన మాదిరికరమైన వ్యక్తి. ఆయన దేవుడండి అనకండి, ఆయన దేవుడే కదా, అదర్ సైడ్ ఆయన మానవుడు కూడా. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన బతకపోతే ఎవరు బతుతారు అనుకో, అలాంటి మాట్లాడి నోటి మీద కొట్టడానికి దేవుడు ఏమన్నాడంటే, అదర్ సైడ్ నేను మానవుడిగా కూడా పుట్టాను. ఏం చెప్పాలనుకుంటుంది ఫిలిప్పీ పత్రిక అంటే, క్రీస్తు కొరకు జీవించడం అంటే కొన్ని అర్థాలు చూపిస్తుంది, కొన్ని స్టాండింగ్స్ మనకు నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? అదోనిరామ్ జడ్సన్ యొక్క ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు తెచ్చుకుంటుని అది మైండ్లో పెట్టుకుని ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇదే ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక త్వరగా, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కాపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ప్రశ్న మర్చిపోవద్దు, క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటి? మొదటి పాయింట్ చూస్తున్నాం. క్రీస్తు కొరకు జీవించడం అంటే మన ప్రేమ తెలివితేటలతో ఉంటుందంట. లవ్కి ఏముంటుందంటే విజడం ఉంటుందంట, ప్రేమకి జ్ఞానం ఉంటుందట. అడుగుతాను, ఈ సొసైటీ ఏమందో తెలుసా? ప్రేమ అంటే గుడ్డిది అంది. ఈ సొసైటీ ఏమని మాట్లాడుతుంది చెప్పండి? ప్రేమ గుడ్డిదందా లేదా? కానీ బైబిల్ ఏమని తెలుసా? ప్రేమ గుడ్డిది కాదు, చెప్పండి, తెలివైంది. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే బైబిల్ చెప్తుంది ప్రేమ తెలివైంది. అది ఎంత తెలివైందంటే ఆ ప్రేమలో ఎథిక్స్ ఉంటాయి, మారల్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏంటంటే నేను ప్రేమిస్తాను, ఆ ప్రేమించే ప్రేమలో బౌండరీస్ ఉంటాయి. కాకపోతే మనకు ప్రేమ అనగానే మనకి అలా డిక్షనరీలో ముద్రించేటట్టు మన మైండ్లో ముద్రించేసింది ఏంటంటే, ప్రేమ అనగానే యంగ్స్టార్స్ మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటాం.
అదే కాదు ప్రేమ. ఒకవేళ మీరు అదే ప్రేమ తీసుకుంటే ఇక్కడ ప్రేమ చెప్తాను చూడండి. ప్రేమ అంటే సొసైటీ ఏం మాట్లాడుకుంటారు తెలుసా? పెళ్ళికి ముందే కదా ప్రేమించుకుంటారు. పెళ్ళికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు తెలుసా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను హక్ చేసుకో అంటాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను కిస్ చేయి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే రా బయట తిరుగుదాం. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే రా ఏదో ఒక మిస్టేక్ చేద్దాం. అంటే వీళ్ళకి లవ్ అనగానే ఏంటో తెలుసా? లవ్ అనగానే ఏంటంటే హక్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం, బయట తిరగడం. ఇది ప్రేమ అనుకుంటున్నారు. అడుగుతున్నాను, ప్రేమ అంటే హక్ చేసుకోవడం కాదు, ప్రేమ అంటే కిస్ చేసుకోవడం కాదు. ప్రేమ అంటే చెప్పినా దానికి తెలివితేటలు ఉంటాయి. ప్రేమ అంటే బౌండరీస్ దాటదు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే బౌండరీస్ దాటదు. ప్రేమ అంటే పనికిమాలిన పనులు, కళ్ళు కప్పే పనులు లేదా ముసుగేసుకునే పనులు చేయదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? కళ్ళు మూసుకుపోయే పనులు చేయదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? తెలివిగా ఉంటుంది. లవ్ చేస్తుంది, ప్రేమిస్తుంది, ఆనర్ చేస్తుంది, కానీ బౌండరీస్ మాత్రం అలా కాపాడుకుంటుంది. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే మీరు క్రైస్తవులు, నేను క్రైస్తవుని, మనందరం క్రైస్తవులు. ఈ సొసైటీలో ఉన్న వారిని అందరినీ మనం ప్రేమిస్తాం. హెల్దీ లవ్ కోసం నేను చెప్తున్నాను, అందరినీ మనం ప్రేమిస్తాం. కానీ మన బౌండరీస్ మనం చెప్పండి మెయింటైన్ చేస్తాం. తెలివితేటలు గుర్తుపెట్టుకోండి. ఇది ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది అవసరం కాదు. ప్రభు చెబుతున్నాడు, ఇదిగో ఎలా ప్రేమించాలంటే నిర్దోషులు నిష్కాపటులుగా ఉండేలా ప్రేమించాలి. ప్రభువుకి మహిమ తెచ్చేలా ప్రేమించాలి. ఇందులో ఒక మాట చెప్తున్నాడు చూడండి, సకల విధములైన అనుభవ జ్ఞానం. అంటే లవ్లో ఏమంటుంది చెప్పిన? లవ్లో గుడ్డుకు దానం ఉండడం, లవ్లో కళ్ళు మూసుకుపోవడం, లవ్లో పిచ్చి పనులు చేయడం, లవ్లో ఊరి మీద తిరగడం కాదు. లవ్లో ఏముంటుందంటే అనుభవ జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అది ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ లవ్లో ఏముంటుందంటే సొసైటీకి ఒక నైతికత నేర్పించే ఒక మోరల్ ఉంటుంది. ఇందును గూర్చి దేవుడు కోరుకున్నదట, ఈ లవ్లో నాకు మహిమ కావాలి అన్నాడు. ఏం కావాలట? ఆయనకి మహిమ కావాలి. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా, దేవునికి మన వలన గ్లోరీ రావాలంట. దేవునికి మన వలన మహిమ పెరగాలంటే మన దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడు, మనల్ని ఎందుకు ప్రేమించే ప్రేమ పక్షుల్లా సృష్టించాడు, ఎమోషన్స్, ఫీలింగ్స్, వీటన్నిటినీ మన మైండ్లో, హార్ట్లో పెట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే దానికి కారణం ఒకటే, ఆయనకి మహిమ తెచ్చేలా. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటున్నారంటే చర్చకొచ్చి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటున్నారంటే గాస్పెల్ చెప్పడం అనుకుంటున్నారు. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్పిన ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు బాగా వినాలి, ఆ ప్రేమను బట్టి దేవుడికి చెప్పండి మహిమ తీసుకురావాలట. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ప్రేమించే విషయంలో ఖచ్చితంగా సిన్ చాలా త్వరగా వస్తుంది. పాపం అది గేట్లు దిగిపోయినా చాలా త్వరగా వచ్చి టెస్టేసి కూర్చుని అంటది, లవ్లోకి ఒక అడుగు ముందే వేయమని, పాపం చేయమని అది ప్రేరేపిస్తుంది. అలాంటి టైంలో బాగా వినాలి, అలాంటి టైంలో సిన్లెస్ లైఫ్ నేను జీవించాలి అంటే నేను లవ్ ఉండాలి, ఆ లవ్లో నేను సిన్లెస్ లైఫ్ నేను జీవించాలి అంటే నాకు మార్క్ పెట్టాడట. ఆ మార్కెట్ చెప్పిన ఆ లవ్లో నువ్వు సిన్లెస్ లైఫ్తో బతకాలి అంటే ఆ టైంలో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది, ఫాలో అవ్వాల్సింది క్రైస్ట్ అన్నాడు. ఎవరట? క్రీస్తుని ఫాలో అవ్వాలి. అంటే ఆయన ఎలా ప్రేమిస్తాడు అలానే ప్రేమించడానికి ఆయన్నే చూడాలట. ఆయన ఎలా గౌరవిస్తాడు అలా గౌరవించడానికి ఆయన్నే చూడాలట. ఆ టైంలో నన్ను నేను నియంత్రించుకునే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి కనుక ఆ టైంలో నన్ను నియంత్రించే ఒక మోడల్, ఒక సేవియర్ నాకు కావాలట. ఆ సేవియర్ అంటే పౌలు అంటున్నాడు, ఆ ప్రభు మనతో ఉండాలంటున్నాడు. తెలివితేటలు అంటే చెప్పిన అన్ని జోన్లలో ఉండాలి. ఆ జోనుల్లో బౌండరీస్ మనం కోల్పోకుండా ఇతను చూస్తుంటే అచ్చు క్రీస్తు ప్రేమను చూసినట్టే ఉంటుందండి అని ఆ పీపుల్స్ మన కోసం మాట్లాడుకోవాలట. అది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ నిలబడకండి, అక్కడ ఉండకండి, అలా వెళ్ళకండి, అది వద్దండి. ఓకే, మంచిదే కాదంటలేదు, నువ్వు అంత వీక్ పర్సన్ అయితే వెళ్ళకు. అక్కడ ఉండకండి, అలా చేయకండి అడుగుతున్నాను. ఇంకెక్కడ ఉండకపోతే మనం అడవిలో బతకాలా? మనం ఎక్కడ బతకాలండి? ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగునివ్వడానికేగా మనల్ని దీపాలను చేసింది. ఎక్కడ చొచ్చుబడిపోయిందో సొసైటీ అక్కడే కదా మనం ఉప్పుగా మారమంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే కదా మనం ఆన్సర్గా జీవించమని దేవుడు మనకు చెప్పింది. అదే కదా దేవుడు మనకి ఒక కాలింగ్, ఒక పిలిపిచ్చి మనం పిలిచింది. అది కదా లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. నేను ఎవరికి చూపించడానికి, నేను చెట్లకి, అడవిలోకి పోయి చెట్లకి, పులులకి, దుప్పులకి జీవించడానిక నేను జీవించాల్సింది ఎక్కడ, ఎవరి మధ్య జీవించాలి? చీకటితో అలమటించిపోయి ఎలా బతకాలో చేతగాని ప్రజల మధ్య ప్రేమ, అనురాగం, బౌండరీస్ అంటే ఏంటో చూపించడానికి, అక్కడ నేను ఎక్స్పోజ్ చేయడానికి నేను వాళ్ళ మధ్య చెప్పండి
ఉండాలి. అది ప్రభు కొరకు జీవించడం అంటే. ప్రభు అంటున్నాడు, ఆయన మహిమ నిమిత్తం దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకుని వారే క్రీస్తు దినమునకు నిష్కాపటులను నిర్దోషులై కావాలంటే సకల విధములైన జ్ఞానంతో మనం కలుగుండి దేవునికి ఆ జోనర్లో మనం మహిమ తెస్తూ ఆ మహిమ వెనకాల మనం జీవించాల్సిన ఒక రోజు దేవుడు ఎదుట మనమంట ఏ దోషం లేని వ్యక్తులుగా మనం నిలబడాలంట. ఇది సవాలు కలిగిన లైఫ్ అంటే. నేను అక్కడ ఉండండి, వేరే దిక్కున పోతానండి, నా వల్ల కాదండి అండి. అక్కడే ఉండు. ఆ ఊర్లోనే ఎందుకు పుట్టించాడు నిన్ను? ఆ వీధిలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను? ఆ ఫ్యామిలీలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను? అలాంటి మనుషుల మధ్య నిన్ను ఎందుకు పెట్టాడు? వాళ్ళకి ఎలుగునివ్వడానికే దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. అక్కడ ఉండడానికి, అక్కడ జీవించడానికి దేవుడు మనల్ని చాలా చాలా విలువలతో మనల్ని కలగజేసుకోమని చెప్పాడు. 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు, సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకై యాలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కానీ కలిగినవని. ఏమంటున్నాడు? ఇది ఏది కలిగినా, నేను ఏ సెక్టార్లో దొంగల మధ్య ఉన్నానా దొంగనైపోతానా? నేరస్తుల మధ్య ఉన్నాను నేరస్తులను అయిపోతానా? పోలీసుల మధ్య ఉన్నానని పోలీసుడు ప్రవక్త నాకు వచ్చేస్తుంది. నేను ఎక్కడున్నా ఆ ప్రేతోరియం సేన అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను స్పష్టంగా చూశారు, ఆ జైల్ మెంబర్స్ నన్ను స్పష్టంగా చూశారు, ఈ సొసైటీలో ఉన్న మనుషులందరూ నన్ను స్పష్టంగా చూశారు. వాళ్ళు ఒక మాట అన్నారు, ఈ అబ్బాయి క్రీస్తు కొరకే జీవిస్తున్నాడని వాళ్ళు బాగుగా నన్ను బట్టి చెప్పండి ఎరిగారు. నేను ఎక్కడున్నా నా క్రైస్ట్ని ఎక్స్పోజ్ చేస్తూ బతుకుతున్నాను. ఒక మాట చెప్తాను, సందర్భం వచ్చింది కనుక. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని కోసం బతకడంలో జాయ్ ఉండదు అనుకుంటారు, అంటే సంతోషం ఉండదు అనుకుంటారు. అన్నీ మానేసుకోవాలిరా, అది చాలా కష్టంగా ఉంటుంది అంటారు. అంటే ఎలా అన్నా అది మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఒక మాట, ఇప్పుడు బాగా గంజాదాయి కూడా ఉన్నాడు అనుకోండి, చర్చికి రానండి, చర్చికి రారా అని పిలవండి, ఈ వారం అండి. అమ్మో చర్చిగా నేను రాలేను అంటాడే. ఆడు చర్చికి వస్తే ఏం మానేయాలి చెప్పండి? గంజే మానేయాలి. అందుకాడికి చర్చి ఏమనిపిస్తుంది చెప్పండి? ఆనందం అనిపిస్తుంది. బాగా సినిమాలు, ఆదివారం వస్తే సినిమాలకు పోయే బ్యాచ్ని చర్చికి వెళ్దాం రమ్మానండి, వస్తామండి. ఈ వారం కాదు. మరి ఈ వారం ఎక్కడికి వెళ్తారు? అక్కడికే వెళ్తారు. ఎక్కడికి? సినిమాలు. బాగా సినిమాలు చూసి చెత్త చూసి సెదారాలన్నింటితో అలవాటు అయిపోయిన వారికి చర్చికి రమ్మానండి. వాళ్ళ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జాయ్ అంటే ఏమనుకుంటున్నారు? గంజాయి తాగడమే ఆనందం అనుకుంటున్నారు. వాళ్ళు సినిమాలు చూడటమే ఆనందం అనుకుంటున్నారు. నిజంగా అడుగుతున్నాను, అది సంపూర్ణంగా ఆనందాన్ని కలగజేస్తుంది ఒక మనిషికి. మిమ్మల్ని అడుగుతున్నాను, కొత్త సినిమాలు చూడడం అందరికి ఆనందమా కాదా? అంత నీతిమంతులుగా యాక్టింగ్ చేయకండి, కాదా? కొత్త సినిమా చూడడం అందరికి ఆనందం కాదు, ఆనందమే. ఇప్పుడు ప్రశ్న, ఎంత టైం ఆనందం అది? ఇంకో కొత్త సినిమా వచ్చే వరకు. అంటే అది సంపూర్ణంగా మనకు ఆనందాన్ని ఇవ్వదంటే ఇవ్వదు. సొసైటీకి అదే ఆ సన్నటి తీగ తెలియదు. అది ఏది ఆనందం అనుకుంటామో అది ఎవర్ లాస్టింగ్ ఉండదు. ఈ సినిమా అయిపోయిన తర్వాత మరొక సినిమా, ఆ సినిమా అయిపోయిన తర్వాత మరొక సినిమా. ఇప్పుడు గంజాయి తాగేవాడికి అది ఆనందం అనుకుంటున్నాడు, వాడిని అలాగే వదిలేండి బ్రదర్, నువ్వు చర్చికి రావద్దు, ఎక్కడో నీకు అదే ఆనందం అంటున్నావు కనుక నువ్వు అలాగే ఉండిపో. నెక్స్ట్ ఆ గంజాయి తాగేవాడికి నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పండి? లివర్లు పోతాయి, ఊపిరితిత్తులు పోతాయి, లోపల అంతర్గత అవయవం పూర్తిగా బ్లాక్గా మారిపోద్ది. వాడు ఆనందం అని ఏదనుకుంటున్నాడో చివరికి ఆనందం అని ఏం చేస్తుంది? చంపుతుంది. కానీ విషయం ఏంటి తెలుసా? జాయ్ఫుల్ లైఫ్ అంటే సిన్నికి అలవాటు పడే బలహీనతల్లో మనం జీవించడం కాదు. జాయ్ఫుల్ లైఫ్ అంటే బౌండరీస్లో బతకడమే జాయ్ ఉంది. ఎలాగన్నా మాకు అర్థం అవ్వట్లేదంటే ఒక ఉదాహరణ చెప్తాను. క్రికెట్ తెలుసుగా? ఎందుకు తెలీదు? చర్చి మానేసి మరీ ఆడతాం. క్రికెట్లో 6, 4, 1, 2 అనే రన్స్ బౌండరీస్ లేవనుకోండి, ఆటకు అర్థం ఉందా? మరి ఇంక 6లు 4లు ఏమి లేదు, ఇంక ఎవడ వచ్చినట్టు ఆడు కొట్టేసుకోవడం, కొట్టేయండి అన్నాడు అనుకోండి, నేను ఎంత ఆడిన ఆటకు అర్థం ఉందా? నేను లాంగ్ షాట్ కొట్టిన అర్థం లేదు, అది మిడ్ షాట్ కొట్టిన అర్థం లేదు, స్ట్రైట్ షాట్ కొట్టిన అర్థం లేదు, బ్యాక్ షాట్ కొట్టిన అర్థం లేదు. ఆ షాట్ కంటే నేను కొట్టే ఆ బ్యాట్తో కొట్టే ఆ దెబ్బలకు అర్థం రావాలంటే బౌండరీస్ ఉండాలి. ఆట అర్థవంతంగా ఉండాలంటే బౌండరీస్ ఉండాలి. లైఫ్ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే చెప్పండి, బౌండరీస్ ఉండాలి. గుర్తుపెట్టుకుని, అది ఆట. నా ఇష్టం వచ్చిన తిరుగుతా, నన్ను ఎవరు అడగకూడదంటే నీకు కుక్కకే తేడా ఏముంది?
నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే నీకు గాడిదకి తేడా ఉంది. బౌండరీస్ ఉంటాయి, వాటిని మెయింటైన్ చేయడంలో ఒక రాయల్టీ ఉంది, దాన్ని మెయింటైన్ చేయడంలో ఒక లివింగ్ లైఫ్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయడంలో క్రైస్ట్ని ఎక్స్పోజ్ చేయడం ఉంది. అక్కడే ఉంటా, అక్కడే తిరుగుతా, అక్కడే ఆడతా, అక్కడే నా లైఫ్ ఏంటో చూపిస్తా. ఆ చీకటి మధ్య నిలబడతా, ఆ చీకటి అంటుకోకుండా బతుకుతా. ఆ చొచ్చుబడిపోయిన పరిస్థితుల్లో ఉంటా, వాళ్ళకి ఉప్పై కూర్చుంటా, అదే పరిస్థితుల్లో తిరుగుతా, అదే పరిస్థితుల్లో ఉంటా, నా ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తా. అది కాదు చెప్పాల్సింది. ఏది ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? అన్నీ అంటుకోకుండా మనం వెలుగునివ్వాల్సిన మనమే వెలుగులో చీకట్లో ఉండకపోతే వెలుగులో ఉంటే వెలుగుకి అర్థమే ఉంది. ప్రభు చెప్తున్నాడు బౌండరీస్ ఉండాలి. పౌలు అంటున్నాడు బౌండరీస్ ఉండాలి. ఇదిగో ప్యూర్ లవ్ ఉండాలి. ఎలా ఉంటుంది ప్యూర్ లవ్ అంటే? నేను క్రీస్తును ఫాలో అవుతున్నప్పుడు నాకు జ్ఞానం అవుతుంది. నాకు జ్ఞానం అవ్వనప్పుడు క్రీస్తుని ఎక్స్పోజ్ చేస్తాను. క్రీస్తు అని ఒక ఆయన్ని మోడల్గా పెట్టుకున్నప్పుడు సొసైటీ మాట్లాడుకుంటాడు స్వచ్ఛమైన ప్రేమికుడు అండి. స్వచ్ఛమైన ప్రేమికుడు అంటే తాజ్మహల్ కట్టెత్తాడని కాదు. స్వచ్ఛమైన ప్రేమికుడు అంటే వాడు సెల్ఫ్ ఏమి చూసుకోడండి, వాడు మనల్ని ప్రేమిస్తాడండి. అది ప్రేమ అంటే. అందుకే పౌలు అంటున్నాడు ప్రభు ద్వారా నేను క్రీస్తు నిమిత్తము జీవిస్తున్నాను. కానీ మనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఎక్స్పోజ్ చేయాల్సిన మనం, క్రీస్తును చూపించాల్సిన మనం, జ్ఞానంతో ముడిపడి క్రీస్తును చూపించాల్సిన మనం క్రైస్ట్ను పక్కకు తోసి లవ్ అనే పదాన్ని పక్కకు తీసుకొచ్చాం కనుక క్రీస్తు లేని లవ్లో ఖచ్చితంగా ఏది ఇన్వాల్వ్ అవుతుంది తెలుసా? పాపం ఇన్వాల్వ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఆ లవ్ ఎప్పుడు ప్యూర్గా ఉండాలంటే ఖచ్చితంగా ఆ లవ్లో ఏముండాలి చెప్పండి? క్రైస్ట్ మారుమోగుతూ ఉండాలి. క్రైస్ట్ దేన్ని బట్టి మనం ప్రేమిస్తున్నారు? క్రైస్ట్. దేన్ని బట్టి స్టాండింగ్ తీసుకుంటున్నారు? క్రైస్ట్. ఇంత ప్యూర్గా నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? క్రైస్ట్. అరే నీలాగే మేము జీవిస్తున్నావు, నువ్వు మాలాగే జీవిస్తున్నావు, కానీ నీ బతుక్కి మా బతుక్కి చాలా తేడా ఉంది. ఏంట్రా తేడా అంటే నా ఆన్సర్ చెప్పాలి, క్రైస్ట్. నా లైఫ్లో క్రైస్ట్ ఉన్నాడు. మరి ఇదే జోన్లో ఇదే సెక్టార్లో మేము ఉంటే ఖచ్చితంగా మేము సిన్ చేస్తారో నువ్వు చేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే క్రైస్ట్. నా లైఫ్లో క్రైస్ట్ ఉన్నాడు. ఎక్కడున్నా క్రీస్తు కొరకు జీవించడం అంటే పౌలు అంటున్నాడు ఇదిగో క్రీస్తు కొరకు జీవించడం అంటే మరొక ఆన్సర్ ఉంది, నేను దేవునికి మహిమ తేవడానికి జీవిస్తున్నాను అంట. కానీ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. నువ్వు నేను డెనైన్ చేస్తున్నాం, నువ్వు నేను తిరస్కరిస్తున్నాం, నువ్వు నేను దేవుడు మహిమ కోరుకునే జోనర్లో ఉండాలని దేవుడు కోరుకుంటే ఆ జోనర్లో నేను ఉండలేను ప్రభు అని చేతగాని మాటలు మాట్లాడుతున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రీస్తు కొరకు జీవించడం అంటే క్రీస్తు కొరకు పని చేయడం అనుకుంటున్నారు. మనం పనులమే కాదు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు కొరకు జీవించడం అంటే క్రీస్తు పని చేయడం అంటే మనం పనులుగా పిలవలేదు, ఆయన పనివారిగా ఉండడానికి కాదు పిలుస్తా. మనం పిలుస్తుంది అని చెప్పిన ఆయన పిల్లలుగా ఉండడానికి మనం పిలిచాడు. చాలా గొప్ప స్థాయి అది. ఆయన పిల్లలుగా ఉండడానికే మనం పిలుస్తాడంటే ఆయన పనుల్లో మాత్రం ఉండిపోవడానికి కాదు. ఆయన పిల్లలంటే నా తండ్రి ఎలా ఉన్నాడో చెప్పండి, కుమారుడిగా నేను కూడా అలా ఉన్నానని చూపించడానికి ఆయన పాపుల మధ్య కూర్చున్నాడు, సుంకర్లతో తిరిగాడు, రకరకాల పరిస్థితుల్లో నడిచాడు. కానీ ప్రభు ఎప్పుడు తన బౌండరీస్ ఎప్పుడు తను దాటి చెప్పండి పోలేదు. అది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. ఇంకేం చెప్తుంది బైబిల్, ఇంకేం చెప్తుంది? అదే అధ్యాయం ఒకసారి చదవండి. అదే అధ్యాయం 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం త్వరగా. మీరు శ్రేష్టమైన కార్యములను మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కాపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఈ మెచ్యూరిటీ మీకు రావాలి, ఈ మెచ్యూరిటీ మీకు రావాలి, ఈ మెచ్యూరిటీ మీకు రావాలని మీ పక్షము నేను విజ్ఞాపన చేస్తున్నాను, అంటే ప్రార్థన చేస్తున్నాను మీకోసం. ఈ లవ్లో మీరు ఎదగాలి, ఈ జ్ఞానంలో మీరు ఎదగాలి, ఈ నిర్దోషమైన లైఫ్లో మీరు ఎదగాలి. ఒక రోజుకి మిమ్మల్ని చూస్తే పరలోకమందున్న దేవుడు అనుకోవాలి, నాకు మహిమను తెచ్చే నా కుమారుడైన క్రీస్తులాగా వీళ్ళు జీవిస్తున్నారని నీ కొరకు నా కొరకు ఆయన మాట్లాడుకోవాలి. సున్నితమైన మాట ఏంటంటే మన వలన దేవునికి మహిమ పోతాదా అంటే థియలాజికల్గా మాట్లాడుకుంటే పోదు, కానీ ఇక్కడ ఉన్న రెఫరెన్స్ని బేస్ చేసుకుని మాట్లాడుకుంటే ఎస్, కొన్ని జానర్స్లో మన వలన దేవునికి ఏమవుతుంది చెప్పండి, మహిమ పోతుంది. అలా ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. బూతులు మాట్లాడడం ఫ్యాషనా కాదు ఈ సొసైటీలో చెప్పండి.
తొక్క, తోలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎంత ఎంత డిగ్నిటీగా మాట్లాడతారు అవి మాట్లాడుతున్నప్పుడు. ఆ పురాణం పచ్చిబూతులు అంటే ఎంత బోల్డ్గా మాట్లాడితే అంత గొప్పగా అదే చెప్పండి. ఈరోజు ఈ మధ్యకాలంలో రాంగ్ జనరేషన్ ఏంటి చెప్పండి, ఆడపిల్లలు కూడా తొక్కదోలు అంటున్నారు. చూసారా? అదో గొప్ప అంటే ఆడపిల్లలు కూడా కొంతమంది మొగోళ్ళలాగా యాక్టింగ్ చేయడం అదో గొప్ప, మొగోళ్ళు ఏమో ఆడవాళ్ళు వేసుకోవడం ఇదో గొప్ప. ఇదో గొప్పలో వచ్చినాయి లేదు చెప్పండి. బూతులు మాట్లాడడం గొప్ప కదా. ఒకరోజు మనం చర్చికి వెళ్తామని తెలుసు, మన కాలేజెస్లో తెలుసు, మన ఉద్యోగ పరిస్థితుల్లో తెలుసు, మనం జీవిస్తున్న సొసైటీలో మనం చర్చికి వెళ్తామని తెలుసు, బాగా క్రీస్తు కొరకు నువ్వు ఆశపడతావని తెలుసు. నువ్వు సడన్గా ఒక బూతు మాట్లాడు, లెగిస్తే నిద్రపోయే వరకు బూతులు మాట్లాడేవాడు నీవు బూతు మాట్లాడితే నీకు లుక్ ఇస్తాడు. ఏమని? నువ్వు మాట్లాడుతున్నావేంట్రా జేమ్స్ అంటాడండా, ఖచ్చితంగా అంటాడంటే వాడు ఏం చూస్తున్నాడు నాలో చెప్పండి? దేవుని మహిమను చూస్తున్నారు. అరే మీరు మాట్లాడకూడదురా, మేము మాట్లాడతాం అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటారు. మీ దగ్గర అన్నారు లేదు కానీ నా దగ్గర అన్న ఆనవాళ్ళు నాకు తెలుసు. అరే నువ్వు ఉండిపోయే కాబట్టి నా నోరు అదుపు పెట్టుకున్నాను కానీ ఒరే జేమ్స్ నువ్వు లేకపోతే వీడి సంగతి దిగులుతున్నా అంటే ఆడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడు మనలో ఏం చూస్తున్నాడు చెప్పండి. వీడి దగ్గర బూతులు మాట్లాడకూడదు, వీడు బూతులు మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు, ఆడు నా దగ్గర మాట్లాడకూడదు. ఆ ఆన్సర్ వాడికి వెళ్తుందా లేదా? వాడు బూతులు మాట్లాడుతుంటే మనం పక్కపక్క నవ్వుతున్నావు అనుకో, నీ ఎదవ నవ్వే చెప్తుంది నువ్వు బూతులను ఎంజాయ్ చేస్తున్నావు అని. నువ్వు దేవుడికి ఇంకేం మహిమ తెచ్చినట్టు అరే ఇలా మాట్లాడితే కష్టం రా నువ్వు చెప్తున్నావా? నువ్వు కూడా పనికి మాల బూతులు మాట్లాడుతుంటే నవ్వుతున్నావా? ఎలా నవ్వుతున్నావు? నీ నవ్వే చెప్తుంది నీ లైఫ్ ఏంటో, నువ్వు వినే వినికిడే చెప్తుంది నీ లైఫ్ ఏంటో, అసలు నువ్వు ఎలాంటివి ఇష్టపడుతుంది అదే చెప్తుంది నీ లైఫ్. ఇలాంటి జానర్లో నువ్వు ఉండి ఇలాంటివి ఎంజాయ్ చేస్తే నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? చర్చికి పోతాడు రాడా, ఆదివారం నాడే బాగుంటాడు రా చెప్పండి, సోమవారం మనోడేరా, అది దేవునికి మహిమ? దేవునికి మహిమ ఏంటో తెలుసా? వీడు కొన్ని వినడరా, కొన్ని చూడడురా. మళ్ళీ చెప్తాను వినండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గరికి ఎప్పుడైనా మీ పాస్టర్ గారు రాగలడా? నేను రాగలనా? మీ ఫ్రెండ్స్ ఎవరు నాకు తెలుసా? మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పటికైనా నేను వాళ్ళని కలుసుకోగలనా? అసలు మీరు ఏ సొసైటీలో మీకు ఒక ప్రపంచం ఉంటుంది, ఒక వరల్డ్, ఆ వరల్డ్లోకి నేను రాగలనా? మీ యూనివర్స్ ఒకటి ఉంటుంది, ఆ యూనివర్స్లోకి నేను రాగలను? నేను ఎప్పటికీ రాలేను. మీ ప్రపంచం మీకంటూ చిన్న ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచంలోకి నేను రాలేను. మీ ఫ్రెండ్స్ దగ్గర నేను రాలేను, మీరు ఎవరైతే మీ కొలీగ్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర నేను రాలేను. మరి నేను రాలేనప్పుడు దేవుడు అక్కడ ఎవరిని పెట్టాడంటే చెప్పండి, నా ద్వారా మీకు చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి చెప్పండి అక్కడ పెట్టాడు. ఎందుకు? నేను రాలేని దగ్గరికి మిమ్మల్ని పెట్టాడంటే అక్కడ లివింగ్ లైఫ్లో క్రైస్ట్ని చూపించాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? నీది. చర్చ్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు క్రీస్తు కొరకు జీవించడం అంటే, వాక్యాలు చెప్పేసి వినేసి వెళ్ళిపోవడం కాదు క్రీస్తు కోసం జీవించడం అంటే. నీ ఉద్యోగంలో నువ్వే రిప్రజెంట్, గుర్తుపెట్టుకో. నీ కాలేజీలో క్రైస్ట్కి రిప్రజెంట్ నువ్వే, గుర్తుపెట్టుకో. నువ్వెక్కడ నీ సొసైటీలో నీ చిన్న ప్రపంచంలో ఎక్కడ బతుకుతున్నా ఆ సొసైటీకి దైవజనుడిగా వ్యవహరించాల్సింది ఎవరు తెలుసా? చర్చ్ మెంబర్ నువ్వే, గుర్తుపెట్టుకో. నువ్వే దైవజనులు అక్కడికి రాలేరు, అక్కడ నిలబడలేరు. మీ ఫ్రెండ్స్ ఎవరు తెలియదు, మీ సొసైటీ ఎవరో మాకు తెలియదు, కానీ అక్కడ నిలబడాల్సిన ప్రతినిధులు ఎవరు చెప్పండి? మీరే. సువార్తను తీసుకువెళ్లాల్సింది ఎవరు చెప్పండి? మీరే. అందుకే చెప్తున్నాడు 12వ వచనంలో, ఆ మొదటి అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, జైలు కోసం మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు చూడండి. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలకటకై సమకూడని మీరు తెలుసుకొని చూర్చున్నారు. లివింగ్ క్రైస్ట్ అంటే అని చెప్పిన, ఒకటి నిర్దోషంగా బతుకుతూ ప్రేమలో తెలివితేటలు చూపించడం, లివింగ్ ఫర్ క్రైస్ట్. రెండోది ఏంటో చెప్పిన, నా లైఫ్లో ఎప్పటికప్పుడు గాస్పల్ ఎక్స్పోజ్ అవుతూ ఉండాలంట. సువార్త అంటే సువార్త చెప్పడమే సువార్త కాదు, సువార్తను బ్రతుకులో చూపించడమే చెప్పండి అసలు సిసలైన సువార్త. సువార్త చెప్పొద్దని నా ఉద్దేశం కాదు, సువార్త చెప్పాలి. ఆ చెప్పిన సువార్త నా లైఫ్లో చెప్పండి చూపించాలి. మొన్న మధ్య రాజమండ్రి చర్చ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎంతమంది గుర్తుందో మళ్ళీ మీకు చెప్తాను, ఒకసారి వినండి. చిన్నప్పుడు ఆగస్ట్ 15th కానీ జనవరి 26 కానీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు స్కూల్లో. ఆ ప్లాన్ చేసినప్పుడు ఈవెంట్స్ ఏవో పెడతారు కదా, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి పెట్టినప్పుడు పాటలు పాడండి, ఆటలాడండి, రింగ్ ఆట, అది ఇది సింగే సాంగ్ ఏదో పెడతారు కదా. ఆ పెట్టినప్పుడు క్రైస్తవ పిల్లను కూడా పిలిచేవారు. ఒక పిల్లని బాగా పాటలు పాడుతుందని మేము కింద నుంచి అరిసేవాళ్ళం. ఈ అమ్మాయి పాటలు బాగా పాడుతుంది, ఈ అమ్మాయి బాగా, ఎందుకంటే చర్చిలో బాగా పాటలు పాడుతుంది. అమ్మాయి పాటలు పాడుతుంది పిలిస్తే ఆ అమ్మాయి వెళ్ళి ఏం పాటలు పాడదు తెలుసా? జీజస్ సాంగ్స్ పాడేది. పాటలు పాడమన్నారు కదని జీడిపిక్కలు అని పాడింది అనుకోండి, ఒకటే పిక్క.
ఇప్పుడు ఆమె అక్కడ నిలబడి ఏ పాట పాడుతుంది చెప్పండి? క్రీస్తు పాట పాడుతున్నప్పుడు బ్రాహ్మణ టీచర్ అక్కడ, ఆ రోజు నాకు తెలుసు మా బోర్డు స్కూల్లో బ్రాహ్మణ టీచర్స్ కొంతమంది ఉన్నారు. ఎంత బాగా పాడుతున్నావే నువ్వు అనేవారు. చివరికి ఆ పాటలే పాడింది, జెండా ఎగరేసే వరకు ఆ పాటలే పాడింది. ఆ పాటకే అమ్మాయికి ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అందరు సినిమా పాటలు పాడుతున్నారని ఈ పిల్ల కూడా సినిమా పాటే పాడింది అనుకోండి, క్రైస్ట్ కొరకు జీవిస్తుంది అక్కడ స్కూల్లో. అందరూ తైతెక్కలాడుతున్నారని ఈ పిల్ల కూడా అక్కడ తైతెక్కలాడుతుంది అనుకోండి, క్రీస్తు కొరకే జీవిస్తుంది అక్కడ. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్పిన నీ ఆట, నీ పాట, నీ మాట, నీ చదువు, నీ ఉద్యోగం, నీ మ్యారేజ్ లైఫ్, ప్రతి దాంట్లో ఒకరు ముడిపడి ఉండాలి. ఆయన పేరు నీ కథానాయకుడు, ఆయన పేరు నజరేయుడు అయిన యేసుడు. ఆ కథానాయకుడితో నీ లైఫ్ ముడిపడి ఉంది. నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ మాట మాట్లాడినా, ఎలాంటి పనులు చేసినా ఆయనతో. ఎందుకంటే ఈ సొసైటీకి వెలిగే రేగ్గా నన్ను పెట్టాడు కనుక. అందుకంటున్నాడు, నేను లోపలున్నా సువార్త చేస్తాను, నేను బయట ఉన్నా సువార్త చేస్తాను, నేను ఎక్కడున్నా సువార్త చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే కష్టమైన నష్టమైన క్రీస్తును చూపిస్తూనే చెప్పండి బతుకుతాను. అంటే మన లైఫ్లో లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే రెండోది ఏంటి చెప్పిన, సువార్త కనబడాలంట. కనబడుతుందా? కనబడదు. మరి ఏం కనబడుతుంది? నువ్వు చర్చికి వెళ్తావా అంటున్నారు మనల్ని. ఎప్పుడు చర్చికి వెళ్తే ఇలా ఉన్నాయటరా అని. దాని అర్థం ఏంటి? కొంతమందికి ఒకప్పుడు చర్చికి వెళ్ళేవారిని చర్చికి వెళ్తున్నారని చెప్పక్కర్లేకుండానే వాళ్ళు చర్చి మెంబర్స్ అని తెలిసిపోయేది. ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను రా బాబు అన్న మనల్ని నమ్ముతున్నారా? చర్చికి వెళ్తే ఇలా ఉన్నాయటరా అంటున్నారు లేదా? అందుకని అడుగుతున్నాను, నువ్వు క్రీస్తుని చూపించాలి, నీ బ్రతుకులో ఖచ్చితంగా సువార్త చూపించాలి. మూడోది చెప్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు జీవిస్తున్నప్పుడట, ఈ మాట నన్ను చాలా ఏడిపించిన మాట ఇది, మన సెల్ఫ్ చచ్చిపోవాలంట. ఎందుకు సెల్ఫ్ చచ్చిపోవాలంటే ఆ 2వ అధ్యాయంలో రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 19వ వచనంలో, జాగ్రత్తగా ముగిద్దాం. 2వ అధ్యాయం 19వ వచనంలో, నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వారు ఎవడను లేడు. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏంటి చెప్పిన? ముగ్గురిని చూపిస్తున్నాడు ఈ పత్రికలో. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ముగ్గురిని చూపిస్తున్నారు. 1 అపోస్తలుడైన పౌలు, 2 తిమోతి, 3 ఎపఫ్రొదితు. ఈ ముగ్గురిని చూపిస్తే ఏమంటున్నాడంటే, క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఒకటి, ప్రేమలో తెలివితేటలు చూపిస్తూ బౌండరీస్ దాటిపోకుండా బతకడం లివింగ్ ఫర్ క్రైస్ట్. రెండవది, లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే నేను ఎక్కడున్నా నా బ్రతుకులో సువార్తను కనపరచడం లివింగ్ ఫర్ క్రైస్ట్. మూడోది ఏంటి తెలుసా? లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే నా కొరకు నేను జీవించకుండా ఇతరుల కొరకు జీవించడం లివింగ్ ఫర్ క్రైస్ట్. తిమోతి ఉన్నాడు, అక్కడ రాస్తున్నాడు చూడండి. తిమోతి ఉన్నాడు, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన. అంటే ఏంటి? తిమోతికుండే గొప్ప గుణం ఏంటో తెలుసా? తన కొరకు తను జీవించడం, మీ కొరకు జీవిస్తాడు. ఎపఫ్రొదితు తన కొరకు తన బతకడు, సంఘమా మీ కొరకు బతుకుతున్నాడు. క్రీస్తు కార్యాలు ఎలా జరగాలని బతుకుతున్నాడు. క్రీస్తు కార్యాలంటే సువార్త చెప్పడం కాదు, సుమా గుర్తుపెట్టుకోండి. క్రీస్తు కార్యాలంటే ఇతరుల అవసరాలని, నష్టం కష్టం వచ్చిన సేదు బాధకాలని మీదేసుకోవడం లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. నీకు ఎందుకురా అవన్నీ అంటారు. నేను చెప్పాల్సిన ఆన్సరు, నాకు కాకపోతే ఇంకెవరికి రా అని చెప్పాలి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే ఈయన కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటంటే ఆయనకు అవసరమా? ఎవరింట్లోనో పెళ్లి విషయంలో చిన్న గలిబిలి జరిగి వాళ్ళకి ద్రాక్షరసం అందకపోతే ఆ పెళ్లి గౌరవం పోతుందంటే ఆ అగౌరవాన్ని ఈయన మీదేసుకోవడం ఈయనకు అవసరమా? ఎవరో కుష్ఠరోగులు రోడ్డు మీద పోతుంటే ఆ కుష్ఠరోగులు చేతులు పట్టుకుని మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టమని వాళ్ళు ఏడుస్తుంటే, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించవయ్యా అంటే, ఎస్ నేను దావీదు కుమారుడినే, మరో పక్షాన మేము రక్షించే ప్రభువును కూడా వాళ్ళ చేతులు పట్టుకోవడం ఈయనకు అవసరమా? లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ సెల్ఫ్ కోసం బతకడం కాదు. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఇతరుల యొక్క బాధ సాధకాలు కూడా మీదేసుకుని ముఖం మీద ఉమ్మేయించుకోవడమే చెప్పండి లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. మనం చెప్తారు బోర్డు సలహాలు, నీకు ఎందుకురా అంటే, నువ్వు చెప్పు నీకెందుకురా అంటే, మరి నాకు కాకపోతే ఇంకెవరికరా అని చెప్పు.
ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చూస్తారు? ఎవరు మాట్లాడతారు? ఇతరుల యొక్క బాధ సాధకాలు చూడకపోతే మరి ఎవరు చూస్తారు? సంఘానికి వచ్చి సువార్త చెప్పి సువార్త కార్యక్రమంలో పాల్గొని బరకాల మడతెట్టి ఇక్కడ బాక్స్ చేద్ది, ఇది కాదండి లైఫ్. అది ఓకే, చేయండి, కాదంటలేదు, కానీ ఇది మాత్రమే లైఫ్ కాదు. బామలు ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు, వయసుకు వచ్చిన చెల్లెళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, చెప్పుకోలేని వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బాధలు నీవు కాదా? నువ్వు పట్టించుకోవా? నీకు సంబంధం లేదా? నువ్వేది మీదేసుకోవా? నీకు ఏది అవసరం లేదా అని అడుగుతున్నాను. నీలో మీ ఇంట్లో ఒక బామ ఉందనుకోండి, దానికి మందులు లేక చచ్చిపోతుంది అనుకో, నీ బామ కోసం నువ్వు పరిగెట్టవా మెడికల్ షాప్కి? అదే బామ కోసం ఉన్న ఆతృత నీకు ఎక్కడెందుకు ఉండదు? నీ ఇంట్లో ఏ అవనస్తుడు నీ తమ్ముడు ఉంటే వాడు తట్టెళ్ళిపోతుంటే వాడి విషయంలో చాలా చర్యలు అవసరమైన వాళ్ళు తంతా వాడిని. అదే విషయం ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడి విషయంలో నువ్వెందుకు చర్యలు తీసుకో? ఇతర కష్టాలు ఎందుకు మీదుగా? నీ ఇంట్లో నీకేమైనా అప్పులుంటే ఓ ఇబ్బంది అయిపోయి అక్కడ అప్పు పుడుతుంది, ఇక్కడ అప్పు పుడుతుంది తిరుగుతావు. ఇదే కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి చచ్చిపోయే జోనర్లోకి వెళ్ళిపోయారు, బౌండరీస్లో దాటిపోయారు, ఇక చచ్చిపోదంటే డిసైడ్ అయిపోయినప్పుడు అవి నువ్వెందుకు మీదేసుకోవు? సంఘం మేము ఉన్నాం కదా అని. తిమోతి అన్నాడట, తిమోతి బతుకుతుంది ఎవరి కోసం తెలుసా? తిమోతి కోసం కాదు. తిమోతి బతుకుతుంది ఎవరి కోసం తెలుసా? తిమోతి ఫ్యామిలీ కోసం కాదు. తిమోతి బతుకుతుంది ఎవరి కోసం తెలుసా? తిమోతి మీ కోసమే బతుకుతున్నారు. తిమోతి కోసం పౌలు గారు చెబుతూ అంటాడు, తిమోతి కోసం చెబుతూ, నా కోసం నువ్వు ఆలోచించినంతగా తిమోతి ఇంకెవ్వరు ఆలోచించలేదు తిమోతి అంటాడు. ఎంత మంచి మాట అండి. తిమోతి కోసం తిమోతి కూడా ఆలోచించుకోలేదట, కానీ తిమోతి ఎవరి కోసం ఎక్కువ ఆలోచించాడు చెప్పండి? మీరు ఉండాలి సార్, పౌలు గారు మీరు ఉండాలి సార్, మీరు ఉండాలి సార్, మీరుంటే ఈ సంఘానికి చాలా మేలుకరమైన విషయాలు మీరు ఉండాలని తిమోతి చాలా తీవ్రంగా ఆలోచించేవాడట. ఎపఫ్రొదితు ఉన్నాడట, ఎపఫ్రొదితు కోసం కింద మాట్లాడుతుంటాడు. ఎపఫ్రొదితు ఎంత మంచోడు, ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కింద మాట్లాడుతున్నారు చూడండి. అతడు రోగి అయినని మనకు తెలుసు. 24 వచ్చినవా, నేను శీఘ్రంగా వస్తున్నాను, ప్రభువుని బట్టి నమ్ముచున్నాను, మరియు నా సహోదరుడు జత పనివాడు నాతో కూడా యోధుడు మీ దూత నా అవసరమును ఉచ్చరించిన వాడైన ఎపఫ్రొదితు మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటున్నాను. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ కూడా చూడవలనని మిగులు అపేక్షగల వాడే ఉన్నాడు. వాళ్ళకి రోగాలు ఉన్నాయంట, సమస్యలు ఉన్నాయంట, వాళ్ళకి బాధలు ఉన్నాయంట, వాళ్ళకి వ్యక్తిగతమైన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, కానీ వాళ్ళన్నిటికన్నా వాళ్ళకి గొప్ప ఆశ ఏంటో తెలుసా? వాళ్ళన్నిటికన్నా గొప్ప అపేక్ష ఏంటో తెలుసా? వాళ్ళన్నిటికన్నా గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? వ్యాపకం ఏంటో తెలుసా? ఇతరుల యొక్క బాధలు. మా బాధలు ఎలా ఉంటాయండి సార్, వాళ్ళ బాధలు చూద్దాం అంటారంట. ఎపఫ్రొదితు కోసం పెద్ద స్టేట్మెంట్ ఏంటి చెప్పిన? ఇతరుల కొరకు చచ్చిపోతాడంట. అది గొప్ప విషయం. ఇతరుల కొరకు. నువ్వు వాళ్ళ కోసం చచ్చిపోవడం ఏంటో? నీకేమైనా మెంటల్ అంటే? లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటున్నావు? ఇతరుల నిమిత్తం ప్రాణం పెట్టడమే. చెప్పండి, లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించడం అంటే సువార్త చెప్పడమే కాదు. క్రీస్తు కొరకు జీవించడం అంటే కేవలం చర్చ్కొచ్చి వెళ్ళిపోవడమే కాదు. క్రీస్తు కొరకు జీవించడం అంటే అక్కర్లేని విషయాలు కూడా మేదేసుకుని ముఖం మీద ఉమ్మేయించుకోవడమే. చెప్పండి, క్రీస్తు కోసం బతకడం. అప్పుడప్పుడు అంటారు, మనకి సలహాలు ఇస్తారు, నేను చెప్పాను వెళ్ళొద్దని, అలా ఉండాలని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళొద్దని చెప్పానా, జరిగిందా? నీకు ఇలా జరుగుద్దని చెప్తా, జరుగుద్దని తెలుసు, నష్టం ఉంటుందని తెలుసు, అయినా సహాయం చేయాలి. అదే ఎలా బ్రదర్ అంటే అది యేసుక్రీస్తులాగా. ఎందుకంటే ఆడు దొంగ అని తెలుసు, ఆడు దోసుకుంటున్నాడని తెలుసు, వాడు అన్నీ అని తెలుసు, కానీ ఆయన భోజనం బల్లో పక్కనే కూర్చోబెట్టుకుని వాడికి రొట్టె ముక్కిరిసి వాడికి తినిపించి నువ్వు చేయాలనుకున్నది త్వరగా చేయి, బట్ నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే చెప్పండి ఉన్నాను. అది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. అదోరేనా జడ్సన్ ఏమన్నా తెలుసా? నన్ను అపోస్తులతో పోల్చారు, ఓకే, నన్ను పౌలుతో పోల్చారు, ఓకే, కానీ నా ఎంటైర్ లైఫ్లో క్రీస్తులాగే అందరిని ప్రేమించి అన్యాయంగా చచ్చిపోయాడని ఒక లైఫ్ నాకు కావాలి. ఆ లైఫ్ నాకు కావాలి, ఆ లివింగ్ లైఫ్ నాకు కావాలి. నన్ను అలా పొగిడినప్పుడు నా జీవితానికి ధన్యత వచ్చినట్టే, నా జీవితానికి ధన్యత వచ్చినట్టే. పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీ పత్రిక రాస్తూ, నేను బతుకుతున్నానంటే ఒకటి క్రీస్తు కొరకు, నేను బతుకుతున్నానంటే సంగమా మీ కొరకు. మరి నీ కొరకు పౌలు అంటే నేను ఎప్పుడో సిలువ వేయబడ్డాను, నా కొరకు బతికేంత సెల్ఫ్ నాకు చెప్పండి లేదు. మనకు సెల్ఫ్ ఉందని చెప్పడానికి ఒకటి చెప్పనా? మనకు సెల్ఫ్ ఉందని చెప్పడానికి ఎవడెక్కువ సెల్ఫీలు తీసుకుంటున్నాడు సెల్ఫ్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. హార్ట్లో ఉన్నది ఎక్స్పోజ్ అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడితే సెల్ఫీలు తీసుకుంటారంటే ఆడు సెల్ఫ్, ఆడు గుర్తుపెట్టుకోండి, ఆడు సెల్ఫ్ సెంటర్ లైఫ్లో బతుకుతున్నాడు. నీ సెల్ఫ్ కనబడుతుంది, నీ సెల్ఫ్ ఉంది, నీకు ప్రతిదీ నీ సెల్ఫ్లో నడుస్తున్నాడు. అందుకని నేను అంటాను చాలాసార్లు, మన డీపీ మనం పెట్టుకోవాలన్నా మనకు భయం వేయాలి. ఎందుకంటే అమ్మో నేను సెల్ఫ్లో బతుకుతున్నానేమో అని. నా గురించి నేను చెప్పుకోవాలన్నా నాకు భయం వేయాలి, అమ్మో నేను సెల్ఫ్లో బతుకుతున్నానేమో అని. నా లైఫ్ అంతా ఎవరు కనబడాలంటే క్రైస్ట్ 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 క్రైస్ట్. కొన్ని కార్యక్రమాలు
చేస్తున్నప్పుడు అందరితో తిట్టించుకున్నట్టు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలకు రిజల్ట్ లేట్ అవుద్ది. అప్పుడు తెలుస్తుంది మనం ఏ మంచి పని చేసాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్నప్పుడు అందరం ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ దినాలు లేచినప్పుడే అదే ఉమ్ములేసిన నోరు మీద ఏం వేసుకున్నారు చెప్పండి? ముక్కు నేలు వేసుకున్నారు. అందుకే చేసే పని దైవికమైన పని అయినప్పుడు ఇంకేం ఆలోచించుకో, చెయ్యి. నువ్వు జీవించే జీవితం క్రైస్తుని ఎక్స్పోజ్ చేసేదని నీకు అర్థమైతే చెయ్యి. నీ వెలుగు అనేకులకు వెలుగు అవుతుందని నీకు అర్థమైనప్పుడు ఆ చీకట్లో కూడా ధైర్యంగా నిలబడు. ఏం కాదు. మరుగే కుక్కలు మరుగుతాయి, అరిసే కుక్కలు అరుస్తాయి. అప్పుడప్పుడు మాకు ఇండైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నారు, నీ సంగతి అలాగే. నేను మాసిక అంటున్నాను, అది కూడా ఉండదు. ఎందుకంటే మన క్రీస్తు మనతో ఉన్నప్పుడు, ప్రభు మనతో ఉన్నప్పుడు ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలు ఎంటుకైనా చెప్పండి, ఏం కాదు, ఏమవుతుంది? వెలిస్తే వచ్చింది కాదు మనకు గౌరవం, వీళ్ళు తీస్తే పోయేది కాదు మన గౌరవం. గుర్తుపెట్టుకోండి, నా ప్రభువు నాకు ఇచ్చిన గౌరవం అది ఎక్కడ పోద్ది? అందుకే మనం ఎక్కడున్న లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే క్రీస్తు కొరకు జీవించడం. అధ్యాయం ముగిస్తూ ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఇప్పుడు బాగా ఉన్నాను. లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా, నువ్వు ఎక్కడికి పోయినా ఈ మాటలు నీకు గుర్తుండాలట. ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి తెచ్చేవి, ఆ పాయింట్స్ ఆలోచించుకుని అవి చెయ్యాలో వద్దా ఆలోచించుకోండి. ఓ పని చేస్తున్నప్పుడు ఇది ఖ్యాతి వస్తాదా రాదా? రాకపోతే చేయకు. ఈ ఒక పని చేస్తున్నప్పుడు ఇది మాన్యమైనదా కాదా? అయితే చేయి, లేకపోతే చేయకు. ఇది న్యాయమైనదా కాదా? జడ్జ్ చేసుకో, కాకపోతే చేయకు, లేకపోతే చేయి. ఇది పవిత్రమైనదా కాదా? చేయాలనుకుంటే అది పవిత్రత తెస్తుంది, చేయి, లేకపోతే చేయకు. నువ్వు ఏం చేయాలనుకున్నా, రమ్యము, ఖ్యాతి, వాటి మీద మనసు పెట్టి ఏం చెయ్యాలో, యోగ్యత అయినవేంటో, యోగ్యత కానివేంటో, సత్యమైనవేంటో, సత్యము కానివేంటో, న్యాయమైనవేంటో, న్యాయము కానివేంటో, పవిత్రమైనవేంటో, పవిత్రమ కానివేంటో, రమ్యమైనవేంటో, రమ్యము కానివేంటో, ఖ్యాతి గలవంటివేంటో, ఖ్యాతి తీసి పడేసేవేంటో చూసి చెక్ చేసుకొని చెయ్యాలో చేయకూడదో చెయ్యి. ఇప్పుడు చెప్పండి, నీకు ఎవరు చెప్తారంటే నేను చెప్తానా? నీకు ఎవరు చెప్తారంటే సూర్య చెప్తారు, నీకు ఎవరు చెప్తారంటే సుధాకర్ చెప్తారు, ఎవరు చెప్తారు? మనందరి లైఫ్లో ఉన్నది చెప్పినా, అన్ని జోన్లో బాగున్న ఏదో ఒక జోన్లో బలహీనత మనకు ఉంటుందా ఉండదా? అందుకే నువ్వు ఎవరితో చెక్ చేసుకోకు, ఒకరితో చెక్ చేసుకో. నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి చెప్పినా? వర్డ్ ఆఫ్ గాడ్, దాంతో చెక్ చేయి. ఆ వాక్యాన్ని ముందు పెట్టుకో. నేను చేస్తున్నది రైటా కాదా? ఓకే, ఇది దేవునికి మహిమ తెచ్చేదైతే చేయి. లేదా అన్నయ్య చేసినట్టే నేను చేస్తా అంటే అన్నయ్య అన్నిటిలో బాగోడు, తమ్ముడు అన్నింటిలో బాగుంటాడా? ఈ పత్రిక ముగిస్తూ తిమోతి ఎపపురుద్దు కోసం పొగుడుతూ ఏమంటాడంటే, ఇతరుల బాధల సాధకాలు మీదేసుకుని వాళ్ళ ఖ్యాతిని కాపాడడానికి అప్పుడప్పుడు వీళ్ళు అగౌరవం తెచ్చి మీదేసుకున్నారంట. నేను ఈ మాట సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తున్నాను. 5 ఏళ్ళు నాతో తిరిగినోడు రేపు పొద్దున బయటకు పోతే నా కోసం చెప్పేది చెప్పిన అన్నయ్య అన్నీ బాగానే ఉంటాడు, కానీ ఆ కోపం ఒకటేనండి అని అనరా చెప్పండి. టెంపర్ వస్తే ఇంకా మనిషి కాదండి. అంటారా? ఖచ్చితంగా అంటారు. గాస్పల్ అంటే చెప్పిన, అన్ని జోన్లో అన్నయ్య బాగున్నాడు, కోపం విషయంలో బాగాలేదని చెప్పడం గాస్పల్ కదండి. లవ్ అంటే చెప్పిన, అన్నయ్యకి ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత కొరకు దేవుని దగ్గర విజ్ఞాపం చేసి దాన్ని గ్యాసిప్స్లా పబ్లిసిటీ చేయకుండా ఆ విషయంలో కూడా అన్న బాగుండాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు తిమోతి లాంటోడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పపుత్రుడు లాంటోడు గుర్తుపెట్టుకో. నువ్వు పర్ఫెక్ట్ మ్యాన్వా? నేను పర్ఫెక్టా? మీరు ఖచ్చితంగా ఉన్నారా? మనందరికీ ఏదో ఒక బలహీనత, కోపమో, పాపమో, తాపమో ఏదో ఉండదా? సినిమాలు, షికార్లు, ఏదో ఒక జోన్ పర్సనల్ లైఫ్ మనకు ఉంటుంది. ఆ ఒక్క లైఫ్ నాకు తెలిసినప్పుడు అన్నీ బాగా అంటాడు, కానీ ఇది ఒకటి అదే మానే. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ ఒక్కటే నిజంగా నువ్వు ఉన్నది నువ్వు ఎరిగినప్పుడు ప్రేయర్ చేయి, ప్రార్థన చేయి. చేస్తావా? సుధాకర్ కోసం మాకు తెలుసులేండి అని అనకూడదు. నేను సుధాకర్ బాగుంటాడండి, గౌరవపదమైన వ్యక్తి అండి, ఆ వ్యక్తి కోసం నాకు తెలుసు. దేవా, సుధాకర్ విషయంలో నేను ఏదో ట్రబుల్ అవుతున్నాను, అదొక్కటి నువ్వు మార్చగలిగిన దేవా, ఆ ఒక్క విషయంలో తను సరిచేయమని ప్రేయర్ చేయి. ఆ హెల్దీ నేచర్ నీకు ఎందుకు రావట్లేదు? వస్తుందా? లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా, ఇతరుల పాపాలు మీదేసుకుని చెప్పండి, వాళ్ళని పుణ్యాత్ములుగా మార్చడం కూడా చెప్పండి. లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించినట్టు మళ్ళీ చెప్తున్నాను. రావడం,
4 మాటలు వినడం, మీకు కరిగిన కానుక ఇవ్వడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, 4 మాటలు చెప్పడం కదండి లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. ఇప్పుడు చెప్పాను చూసారా జోనర్స్, ఇవన్నీ మన లైఫ్లో కనబడడమే లివింగ్ ఫర్ క్రైస్ట్. ఒక వీడియో, ఒక రీల్ చేస్తున్నావా, ఈ రీల్ వల్ల నా దేవునికి ఖ్యాతి తెస్తాదా తేదా, తేకపోతే చేయకు. నేను వాట్సప్ వాడడం వల్ల నా దేవునికి మహిమ తెస్తాదా తేదా, తేకపోతే చేయకు. నేను ఫేస్బుక్ వాడడం వలన నా దేవునికి మహిమకరంగా వాడతానా వాడనా, వాడకపోతే తేకపోతే వాడకు. ఏది ఖ్యాతి కలిగినది, ఏది మహిమ కలిగినది? ఈ ఉద్యోగంలోకి వెళ్ళడం వల్ల నా దేవునికి మహిమ వస్తుందా, ఈ ఉద్యోగంలోకి వెళ్ళడం వల్ల మహిమ పోతుందా, పోతుంది అనుకుంటే చేయకు. అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి ఏంటంటే అనకండి. బ్రాందీ షాప్లో గుమస్తా ఉద్యోగం మహిమ తెస్తుందా? ఎలకు. గంజాయి వ్యాపారం మహిమ తెస్తుందా? వ్యాపారం చేయమని అన్ని వ్యాపారాలు చేస్తావా? నువ్వు గుర్తుపెట్టుకో, దేవునికి మహిమ తెచ్చేది ఈ యాప్ వాడడం వల్ల దేవునికి మహిమ కాదా, ఇక్కడ నిలబడడం వల్ల దేవునికి మహిమ కాదా? కొన్ని ఉంటాయి, ఇది దేవునికి మహిమ తెచ్చేది అనుకుంటే కొంచెం లేట్ అయినా కానీ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకో. లేదు దీనివల్ల నష్టం వస్తుంది అనుకుంటే చెప్పండి, దేవుని గౌరవం తగ్గిపోయేలా ఉందనుకుంటే లివ్ ఇట్ వదిలే. అందుకే ప్రభువు అంటున్నాడు, కిందికి అంటున్నాడు చూడండి, మరియు మీరు నా వలన ఏవేమి నేర్చుకుని అంగీకరించుదురో, నా యందున్నట్లు ఏమి వింటిరో, ఏమి చూతురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మంచిగా మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు, నేను ఏం చెప్పాను, ఏది చూపించాను అలానే చేయండి. అంత ధైర్యంగా పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఏమన్నా తెలుసా, నేను పేతురులా ఉన్నాను, యాకోబులా ఉన్నాను, యోహాన్లా ఉన్నాను అనలేదు పౌలు గారు. ఏమన్నా తెలుసా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు కూడా చెప్పండి. చాలామంది మనం క్రీస్తుని పోలి నడుచుకోగలం అనకండి. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలనే దేవుడు మనల్ని పిలిచాడు. అదో జడ్సన్ అదే కోరుకున్నాడు, ఎప్పటికైనా నేను క్రీస్తుని పోలి జీవించాలని నా సొసైటీ మాట్లాడుకోవాలి. మీది నాది గోల్ ఒకటే, చచ్చిపోయే లోపు ఇలా క్రీస్తులాగే బతికారు, క్రీస్తులాగా ప్రకటించారు, క్రీస్తు కొరకే జీవించారు, క్రీస్తులాగే కనబడి క్రీస్తులాగే ఇతరుల కొరకు అన్యాయంగా చెప్పండి వారి జీవితాన్ని ముగించేస్తారు. క్రీస్తుని నమ్ముకుంటాం, బాగా దాచుకుంటాం, క్రీస్తుని నమ్ముకుంటాం, బాగా కూడబెట్టుకుంటాం, క్రీస్తుని నమ్ముకుంటాం, సెల్ఫ్తో బతుకుతాం, క్రీస్తుని నమ్ముకుంటాం, ఎవరిని పట్టించుకోం, క్రీస్తుని నమ్ముకుంటాం, క్రీస్తు కొరకు జీవిస్తున్నాం అంటున్నాం. మన వస్తువులు మన పరిస్థితుల్లో మనమే మన జోన్లో బతకాలి. అది క్రీస్తు కోసం బతకడం ఏంటి? ఓ మతంలో బతుకుతున్నావు, గుర్తుపెట్టుకో, మతంలో బతుకుతున్నావు. మతస్థులు కూడా వాళ్ళ సెల్ఫ్లో ఎలా బతుకుతారో నువ్వు కూడా నీకు ఏ ఇబ్బంది ఉండకూడదని నీ సెల్ఫ్లో బతుకుతున్నావు. అది క్రీస్తు కొరకు బ్రతకడమా? ఖర్చులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మాటలు ఉంటాయి, వెలివేతలు ఉంటాయి, అపనమ్మకాలు ఉంటాయి, రాంగ్గా మన మీద మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిలో నువ్వు క్రీస్తు కొరకు జీవించడమే చెప్పండి లివింగ్ ఫర్ క్రైస్ట్. ఒక మంచి మాట అంటాడు, మరి ఇలా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదంటే, నీకు నాకు ఒక రాయితీ ఇచ్చాడు. 2వ అధ్యాయం 12వ వచనం, కాగా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి. మిమ్మల్ని సిన్ నుంచి దేవుడు దూరంగా కాపాడుతాడు. ఎందుకనగా మీరు ఇచ్చుట వలన కార్యసిద్ధి కలగ చేయటకు తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలగ చేయవాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, నేను చేసే పనిలో సక్సెస్ రేటింగ్ ఇచ్చేది ఎవరంట? ఇప్పుడు నేను చేసే పనిలో న్యాయం ఉందన్నప్పుడు నా కార్యానికి రిజల్ట్ ఇచ్చేది ఎవరంట? ఇప్పుడు చెప్పండి, నువ్వే పని చేసినా దేవుడు ఆ కార్యాన్ని సఫలీకృతం చేసి, ఆ కార్యాన్ని కార్యసిద్ధి కలిగజేసి, ఆ కార్యాన్ని ఏవి తప్పుకోవాలో, ఏవి మేలుకరంగా ఉండాలో, ఏవి ముందుకు రావాలో అన్నిటినీ ప్లాన్ చేసేది నా లైఫ్ని ఎవరు చెప్పండి? దేవుడు. ఊరకే మన జీవితాల్లోనికి ఊరకే ఏవి రావో, ఊరకే మన జీవితం నుంచి ఏవి చెప్పండి పోవు. ఏదో నా దేవుడు నా గురించి ఏదో ప్లాన్ చెప్పండి చేస్తున్నాడు. గాడ్స్ ప్లాన్ ఏదో జరుగుతుంది, అవి జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక రిజల్ట్ ఇస్తాడు. ఆ రోజు అర్థమవుద్ది. ఇందాక తమ్ముడు చెప్తున్నప్పుడు ప్రస్తుతానికి అర్థమవుతుంది, కానీ ఒకరోజు అర్థమవుద్ది. ఆ రోజు ఎందుకు పోయింది, ఈ రోజు ఎందుకు వచ్చింది, ఆ రోజు ఆ కార్యం ఎందుకు జరగలేదు, ఈ రోజు ఈ కార్యం ఎందుకు జరుగుతుందంటే, ఓ రోజు నా లైఫ్ కాన్సెప్ట్ ఆ రోజు అది జరగకపోవడమే మంచిది, ఈరోజు ఇది జరగడమే మంచిది. ఎందుకంటే నా దేవుడు అన్ని సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. దేనికి ప్రభువా ఇదంతా, దేనికి ప్రభు అంటే దేవుడు ఒకే ఒక మాట చెప్తాడు ఈ పత్రికను ఇలా పిండితే, ఎందుకు ప్రభు ఇదంతా అంటే మిమ్మల్ని బట్టి నేను మహిమ తెచ్చుకోవాలని. అదొక్కటేనండి లైఫ్ మీనింగ్. అంటే మిమ్మల్ని బట్టి నేను మహిమ తెచ్చుకోవాలని ఒక్క కార్యం చేస్తున్నాను. అంటే మన లైఫ్ అంతా దేని కొరకు అంటే దేవునికి మహిమ తేవడానికి, దేవునికి మహిమ తేవడానికి. ఈ మహిమ తేవడంలో జాయ్ ఉందంటే ఉంది, ఆనందం ఉందంటే ఉంది, ఆయన కొరకు జీవించడంలో స్వచ్ఛమైన ఆనందం ఉందంటే ఉంది. కానీ మీరు సినిమాల్లో ఆనందం ఉందనుకోకండి, ఎందుకంటే కొత్త సినిమా వస్తే పాత సినిమా రాత అయిపోద్ది.
మీరు వ్యసనాల్లో ఆనందం ఉందనుకోకండి, వ్యసనం ఒకరోజు మిమ్మల్ని చంపేస్తారు. మీరు చూసే నీలి చిత్రాల్లో ఆనందం ఉందనుకోకండి, ఎందుకంటే ఆ నీలి చిత్రాలు ఒకరోజు నేను సొసైటీలో సిగ్గుమాలిన మనుషులుగా నిలబెట్టేస్తాయి. నువ్వు చేసే పనుల్లో ఆనందం ఉందనుకోక, ఎందుకంటే బలహీనతల్ని జీవితాన్ని పాడు చేయనుకున్నాయి. నీకు ఉండే ఒకే ఒక్క ఆనందం ఏదన్నా ఉంది అంటే దేవుని కొరకు జీవించు. చాలా ఆనందంగా ఉంటుంది, చాలా రాయల్టీ ఉంటుంది, మనసులో ఒక ధైర్యం ఉంటుంది. మన చుట్టూ ఎన్ని కళ్ళు ఎలా చూసినా కానీ మనకు తెలుసు, నేను దేవుని కొరకు జాయ్ఫుల్ లైఫ్ బతుకుతున్నాను. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, క్రీస్తు కొరకు జీవించడం అంటే మా కొరకు మేము జీవించి చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రేమ కలిగి ఉండాలి, జ్ఞానంతో ముడిపడి ఉండాలి. చీకటి కోణాల్లో పరిస్థితుల్లో మేము నిలబడినా చీకటికి వెలుగై నిలబడాలి. చచ్చుబడిపోయిన పరిస్థితులకు నేనే ఉప్పు అవ్వాలి. ప్రతి పరిస్థితుల్లో తండ్రి మీకు వారధులుగా మేము ఉండాలి. అదే క్రీస్తు కొరకు జీవించడం అంటే. నేను ఎక్కడున్నా అది తండ్రి, నా చదువైనా, నా ఉద్యోగమైనా, నా సంసారమైనా, నా చిన్న ప్రపంచం ఏదైనా తండ్రి, నా దైవజనులు రాలేని ప్రదేశానికి నువ్వు నన్ను పంపించావు అంటే తండ్రి, అక్కడ నన్ను ప్రతినిధిగా నువ్వు పెట్టావని అర్థం. అక్కడ నా లైఫ్లో సువార్త కనబడాలి. నేను అందరూ బూతులు మాట్లాడుతుంటే వాటికి నేను నవ్వకూడదు. వాళ్ళందరూ సినిమాలు చూస్తే అవి నేను చూడకూడదు. వాళ్ళందరిలాగే నేను ఉండకూడదు తండ్రి. అప్పుడే తండ్రి నా జీవితంలో సువార్త కనబడినట్టు. నేను అక్కడే ఉంటాను, వాళ్ళ మధ్య జీవిస్తాను, కానీ అవేమీ అంటించుకోకుండా బతుకుతాను. అదే సువార్త. మూడవది, ఇతరుల యొక్క బాధ సాధకాల మీద వేసుకుని తండ్రి, నా ప్రభు ఇతరుల కొరకు ఎలా అయితే ఏడ్చాడో, ఇతరుల కొరకు ఎలా అయితే పరుగులు తీశారో, వాళ్ళ కష్టాల కన్నీళ్ళలో మీకు మేము ఉన్నామని తండ్రి ఆయన ఎలాగైతే ధైర్యం ఇచ్చాడో, అలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగిన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో అదే తండ్రి క్రీస్తు కొరకు జీవించడం. తండ్రి సంఘమే ఆ పనులు చేయకపోతే, తండ్రి సంఘ విశ్వాసులు అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే సంఘానికి, సమాజానికి పెద్ద తేడా లేదు. అపార్థం చేసుకునే వ్యక్తుల యొక్క జీవితాలు అర్థవంతంగా మార్చండి. మేము ఎక్కడున్నా తండ్రి జీవితాలను కట్టగలిగే వెలుగుని ఇంకా ఇంకా నింపండి. జడ్సన్ గారు కోరుకున్నట్టుగా తండ్రి, పౌలుతోనూ అపోస్తులతోనూ కాదు తండ్రి, మా స్థితిగతులు ఏకంగా క్రీస్తుతోనే పోల్చగలిగేంత తండ్రి బ్రతుకును చచ్చేలోపు మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, ఈ మాటలు ఎవరైనా అపార్థం చేసుకుంటే వారిని క్షమిస్తారని కోరుతూ, నా గుండెల్లో ఉన్న భావం, వాక్యపు భావం తండ్రి వారికి అర్థమయ్యే ధన్యత ఇస్తారని అర్థిస్తూ, నన్నును, మమ్ములను, మా భవిష్యత్తు కార్యాలని, మా శత్రువులను, మిత్రులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.